మీ ముఖ్యమంత్రి గారికి ఒక మాట ఖచ్చితంగా జనాల్లో కూడా ఉంది ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే. మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం అభ్యర్థిగా మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా చేస్తారనే ప్రామిస్ మా ద్వారా మీరు తప్పకుండా చేస్తాను. ఇది నా బాధ్యతగా స్వీకరిస్తాను. మా ప్రజల నమ్మకం కూడా అది. వంగా గీత గారు చెప్పామంటే అవి తీరుతుందని చెప్తాను. నేను మీకు చెప్పాను, నేను ఎంపీగా ఉన్నప్పుడు క్యాజువాలిటీ బ్లాక్ కట్టించాను. మళ్ళీ నా ఆశయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరూ బెనిఫిట్ పొందాలి. నేను ఎంపీగా 115 crores-తో 100 bedded ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాను, కాకినాడలో కట్టాను. నా ద్వారానే ఫౌండేషన్ అయింది, నా ద్వారానే ఓపెనింగ్ అయింది. నా అదృష్టం. అలా అవ్వదు కూడా అసలు. సెంట్రల్ మినిస్టర్ చేత ఫౌండేషన్ వేయించాం, ప్రధానమంత్రి గారి దగ్గర వర్చువల్గా ఓపెనింగ్ అయింది. 2 లక్షల మంది కార్మిక కుటుంబాలకు ఉపయోగపడే 100 bedded హాస్పిటల్ ఈరోజు నేను కట్టించాను కాకినాడలో. అంతేకాకుండా జనరల్ హాస్పిటల్లో నేను అప్పుడు క్యాజువాలిటీ బ్లాక్ బాగా చేస్తే ఇప్పుడు క్యాత్ ల్యాబ్ హార్ట్ పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాయి. నేను జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చాను. 7 లక్షల రూపాయలతో ఎంపీ ల్యాడ్స్ సిఎస్ఆర్ అన్నీ కలిపి 7.5 లక్షల రూపాయలతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయించాం. నిర్మాణం కూడా పూర్తయిపోయింది, ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో 7.5 లక్షలతో ట్రామా సెంటర్, అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు అది స్పెషల్ కేర్ తీసుకోవడానికి ట్రామా సెంటర్ 7.5 15 కోట్ల రూపాయలతో చేశాము. 15 కోట్లది మొన్నే సీఎం గారు మొన్న వచ్చినప్పుడు ఇది చేశారు. ఇంతే కాదు, ఇంకొకటి ఉంది. నాకు ఎప్పటి నుంచో ఉండిపోయిన కోరిక ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ కేర్కి సూపర్ స్పెషాలిటీ లాగా ఒక ప్రత్యేకమైన బ్లాక్ జనరల్ హాస్పిటల్లో ఉండాలనేది నా కోరిక. అంటే ఉన్న బిల్డింగ్లు ఇప్పుడు పాత అయిపోయి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారండి డాక్టర్స్. జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ ఎవరంటే ఒకళ్ళిద్దరు ఎవరు ఉన్నా కానీ టోటల్గా అందరు కూడా మంచి సర్వీస్ ఇస్తారు హాస్పిటల్. అందుకు నేనేం చేశానంటే ఎన్ఆర్ఐస్తో మాట్లాడాం. అంటే గతంలో కూడా 5-6 కోట్లు శాంక్షన్ చేయించి 9 కోట్లు శాంక్షన్ చేసి సగం వచ్చి సగం రాలేదు. అది అలా పెండింగ్లో ఉండిపోతే ఎన్ఆర్ఐస్తో మాట్లాడి, నేను కాకినాడ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఎన్ఆర్ఐస్ అందరితో అమెరికా నుంచి మాట్లాడి ప్రతినిధులు రప్పించి 30 crores-తో 30 కోట్ల రూపాయలతో ఇప్పుడు స్పెషల్గా మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ కట్టిస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు నాకేమీ కులపరంగానో ఇంకోటో కాదు. ఇది అన్ని వర్గాల ప్రజలు, జిల్లా ప్రజలు, అందులో నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కానీ హోటల్ మేనేజ్ ఇవన్నీ కేంద్రీయ విద్యాలయకి బిల్డింగ్ కట్టించాను. ఇంకొకటి హెల్త్ పరంగా ఇంకొకటి చెప్తాను. మొత్తం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాం. అది ఆయుర్వేద, యోగా, హోమియో, లునాని మొత్తం అన్నిటికీ సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ కాకినాడ. రైట్, ఇంత లిస్ట్ ఉంది కదండి. సో అభివృద్ధి కార్యక్రమాలు ఏకదాటిగా మీరు చెప్తున్నారు. వీటన్నిటినీ ఓటర్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నేను చెప్తాను, ప్రజల్ని ప్రతిపక్షాలు అంచనా వేసినట్టు డబ్బులతో కొనేస్తే డబ్బులు ఇచ్చేస్తే చేసేవాళ్ళు కాదు ఓటర్సు, ప్రజలు. అట్లాగే మీరు అన్నట్టుగా ప్రజలకి పూర్తి అవగాహన ఉంది. నేను వందే భారత్కి హాల్టెట్ సామర్లకోట తెప్పించాను, ఫైట్ చేసి తెప్పించాను. అసలు ఇవ్వడానికి వీలు లేదంటే వైష్ణవ్ గారితో చాలా ఫైట్ చేసి రీజన్స్ అన్నీ చూపిస్తే నేను చూపించిన రీజన్కి మాట్లాడలేక ఆయనే డైరెక్టర్స్ అందరినీ రేపు నుంచి ఇస్తున్నామని టైప్ చేయించి ఆర్డర్ ఇచ్చేసి మరుసటి రోజు నుంచి హాల్ట్ పెట్టేశారు. ఇవాళ సెకండ్ వందే భారత్లో కూడా మా సామర్లకోటకి ఉంది కాబట్టి అందరూ వచ్చుకున్నారు. అట్లాగే నీట్ సెంటర్ నీట్ ఎగ్జామినేషన్ రాయడానికి వైజాగ్ కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చేది. స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్, పేద కుటుంబాల వాళ్ళు తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడేవారు. నేను ఫైట్ చేసి నీట్ ఎగ్జామినేషన్ చైర్మన్తో కలిసి అన్నీ చేసి వివరాలన్నీ చెప్పిన తర్వాత ఎందుకమ్మా ఒక్కరోజు ఎగ్జామినేషన్కి ఇంత ఏంటి అన్నారు. నేను అన్నాను అట్లా కాదు, మీరు రండి, నేను అడుగుతున్నాను కాకినాడ రాజమండ్రి ఇవ్వండి, అమలాపురం 3 లేకపోతే 1 ఏదో ఒకటి, పోనీ అటు పిల్లలు ఇటు పిల్లలు వెళ్లకుండా ఉంటారు. నేను 2 అడుగుతున్నాను, కాకినాడ రాజమండ్రి అడిగితే లేదు మీరు వస్తే 5 ఇస్తారన్నాను. మంచి నాలాంటి నన్ను ప్రజల కోసం ఆలోచించే టీంని పంపించున్నాను. 3 men టీం పంపించారు. వాళ్ళు మొత్తం అంతా తిరిగి 5 సెంటర్లు ఇచ్చారు. రైట్, ఒక విద్యాధికురాలు, చదువుకున్న వ్యక్తి, మహిళగా మీరు చేస్తున్న అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి, అలాగే ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు మీరు గెలుచుకోబోతున్నారు అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? అన్ని నియోజకవర్గాలు మేము గెలవబోతున్నాం. కాన్ఫిడెంట్ పక్కా.